హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇది లైనింగ్, ఇది మెయిన్ పీస్, ఇది లైనింగ్. బ్యాక్ పీస్ తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. జాకెట్ మేడం కొలత చూసి ఎంత కొంటుంది మార్కింగ్ వేసుకొని ఒక ఇంచి వరకు పిలుపుల కోసం మనం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇంచు వరకు వేసుకోవచ్చు, తగ్గించుకున్నా పర్వాలేదు. పావు ఇంచు. నెక్స్ట్ ఇది ఇంచున్నర ఖర్చు కోసం, విడిచిపెట్టాను. జాకెట్ పొడవు చెంత వైపు, వెనక వైపు భాగం ఎంత ఉందో తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఎంత ఉంటే అంతే వేసుకుంటున్నాను. వెనక పైపింగ్ వస్తుంది. నెక్ ఇలా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఈ భాగంలో కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్ పెడితే నెక్ రౌండ్ ఎంత అనేది మనకి చూపించేస్తుంది. అదే నెక్ రౌండ్ మనం మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం షోల్డర్ ఎంత పొడవు ఉందో ఇంకొక మార్కింగ్ ఖర్చుకి హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నడుము పొడవు, ఇక్కడ నడుము పొడవు కొలుచుకొని ఇక్కడ నుంచి పొడవు ఎంత ఉంది అక్కడ పెట్టుకొని చుట్టుకో మార్కింగ్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చెంత వేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకొని కొలుచుకొని చుట్టుకోవాల్సింది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 మార్కులు వేసినాక బ్లౌజ్ రిమూవ్ చేసుకోవాలి. స్కేల్ తీసుకొని 1, 2, 3 నిలువుగా కరెక్ట్గా 3 వస్తాయి. నిలువుగా 3, 1, 2, 3 తీసుకొని నెక్ రౌండ్ మీరు హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇది ఇంచ్, ఇది 2 ఇంచీలు. ఇక్కడ ప్లేట్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ నుంచి కొలుచుకుందాం. నెక్ రౌండ్, బ్యాక్ నెక్ రౌండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా చూడండి. 1 ఇంచ్ దగ్గర పెట్టిన హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. ఇది హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇది 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటారు. ఇటు పక్క కూడా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ 1 ఇంచ్ నుంచి 1 ఇంచ్ నుంచి 1